చల్లచల్లని శీతాకాలంలో అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అంశాల అజెండాను ఖరారు చేసేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విడివిడిగా లోక్సభ, రాజ్యసభల బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టాల్సిన అంశాలపై చర్చించుకునేందుకు ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు రేపు ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రాంగణంలోని ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు. దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ముప్పు పొంచి ఉందని, ఆది సోమవారాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాలకు చేరుకుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టులో 3, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ దక్షిణ కోస్తాకు ఆనుకొని పయనిస్తూ సోమవారం నాటికి సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే సోమవారం తెల్లవారుజామున శ్రీహరికోట పరిసరాల్లో తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. ఇక తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ నుంచి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా తుఫాన్ సమాచారాన్ని పంపాలని స్పష్టం చేశారు. దిత్వా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి చెందిన 7గురు 3 రోజుల నుంచి శ్రీలంకలో చిక్కుకుపోయారు. కువైట్ నుంచి బయలుదేరి రావాల్సిన వీరు కొలంబో విమానాశ్రయంలో ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ నెల 27న కువైట్ నుంచి తిరుపతి జిల్లా రాపూర్ మండలం అక్కమాంబపురానికి చెందిన శివ, సుధాకర్, కోటితో పాటు అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన 4గురు చెన్నై విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. అయితే తుఫాన్ కారణంగా వారు శ్రీలంకలోని మత్తేలి విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి విమానాశ్రయ అధికారులు చేసిన ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ఆ వాహనంలో కొలంబో ఎయిర్పోర్ట్కు వారు చేరుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరుతుందని సమాచారం ఇచ్చి అనంతరం అరగంట తర్వాత విమానం రద్దయిందని అధికారులు చెప్పారు. దీంతో వారు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీరు, ఆహారం, ఇతర వసతులు కల్పించలేదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని తమను సొంతూరికి చేర్చాలని కోరుతున్నారు. ఓవైపు తుఫాను ముంచుకొస్తోంది. ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యం కల్లాల్లోనే ఉంది. తుఫాన్ సమయంలో గోతాలు లేక, ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచలేక, ధాన్యం రాసుల్ని ఇళ్లకు తరలించలేక రైతులు సతమతమవుతున్నారు. ధాన్యం తడిసిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పండించిన ధాన్యాన్ని నింపే గోనె సంచులకు డిమాండ్ వచ్చింది. నూర్చిన, ఆరబోసిన ధాన్యం నింపడానికి గోనె సంచులు తగినన్ని అందుబాటులో లేక చాలా గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో పండించిన వరిని కోసి, కుప్పలేసి, నూర్చిన ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబోశారు. బస్తాలకెత్తడానికి గోనె సంచులు సకాలంలో ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలో 17 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా 113 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రజా పంపిణీ, ఇతర అవసరాలకు ఈ సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ధాన్యం సేకరణకు 6.32 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని, అయినా 6.70 కోట్ల సంచులు సిద్ధం చేస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించారు. కానీ ఇందులో సగం కూడా రైతులకు సరఫరా కాలేదని సమాచారం. ధాన్యం రైతులకు గోనె సంచులు సరఫరా చేయడానికి జిల్లాల వారీగా పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచినా తగినన్ని సరఫరా కావడం లేదని తెలుస్తోంది. పాత గోనె సంచులు చిరిగిపోవడం, కొత్తవి కుట్టించి తెప్పించడం కష్టంగా మారుతున్నందున సీజన్కు ముందే గోనె సంచుల్ని సేకరించి రైతులకు సరఫరా చేయడంపై పౌర సరఫరాల సంస్థ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో గోనె సంచుల విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. దిత్వా తుఫాను శ్రీలంకలో విధ్వంసం సృష్టించి భారత్ వైపు దూసుకొస్తోంది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో శ్రీలంకలో ఇప్పటికే 153 మంది మరణించగా
మరో 191 మంది గల్లంతయ్యారని కొలంబోలోని విపత్తుల నిర్వహణ కేంద్రం తెలిపింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 25 జిల్లాల్లోని 2.17 లక్షల కుటుంబాలకు చెందిన 7.74 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అనేక ఇళ్లు ధ్వంసమవడంతో 1,00,000 మందికి పైగా బాధితులను ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించామని టీఎంసీ-డీకే సంపత్ విలేకరులకు తెలిపారు. సైనిక దళాల సాయంతో సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన దిత్వా తుపాను భారత్ వైపు దూసుకొస్తుండటంతో తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శనివారం రాత్రి నుంచే చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అలాగే శనివారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామని పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించింది. తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. తుపాను ఆదివారం ఉదయం చెన్నై తీరాన్ని సమీపించనుందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం సౌత్ జోన్ అధ్యక్షురాలు అముదా తెలిపారు. 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కావేరీ డెల్టా జిల్లాలు, కారైకాల్ ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువన్నామలై, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నైలోని పలు నగరాలకు వెళ్లాల్సిన 54 విమాన సర్వీసులను రద్దు చేశారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిల్లో అత్యల్పంగా 7.8, న్యాల్కల్లో 8.6, జురాసంగంలో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.3, తిర్యానిలో 9.1, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 9.2, వికారాబాద్ జిల్లా మార్పెల్లిలో 9.5, కామారెడ్డి జిల్లా నుస్రులాబాద్లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు నగరవాసులను చలి వణికిస్తుంది. శివారు ప్రాంతాల్లో ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కావడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రాంతీయ జోన్లను తెస్తున్నామని వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం చంద్రబాబు వచ్చారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో జరిపిన చిట్చాట్లో పార్టీ నాయకులతో నిర్వహించిన భేటీలో పలు అంశాలపై చంద్రబాబు స్పందించారు. రాజధాని రైతులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఒకే గొడుగు కిందకు రావాలని, అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ పేరిట జేఏసీగా ఏర్పడితే వారి సమస్యలపై సంప్రదింపులకు మార్గం తేలికవుతుందని సీఎం తెలిపారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని, ప్రధాని మోదీతో కూడా మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తామన్నారు. పనులపై కార్యాలయాలకు వచ్చే రాజధాని రైతులను సిబ్బంది డబ్బులు అడిగితే కఠిన చర్యలుంటాయని, భూత్యాగం చేసిన రైతులతో గౌరవంగా మెలగాలని అధికారులందరినీ ఆదేశిస్తానని చెప్పారు. ఇక సిఆర్డీఏ అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్రిసభ్య కమిటీ రైతులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తుందన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల అనుమతుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఇక డిసెంబర్ 1 నుంచి పార్టీ క్యాడర్కు కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించే విధానంపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా శిక్షణ తరగతులు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ ను నూతన ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది మార్చి 1న ఆయన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకు ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవిలో కొనసాగనున్నారు. శనివారం ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ఇదివరకే సీఎస్ కావాల్సి ఉంది. కానీ అప్పట్లో వివిధ కారణాల వల్ల సీఎం చంద్రబాబు సీఎస్ గా విజయానంద్ ను ఎంపిక చేశారు.
9 నెలలుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30న విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు మరో 3 నెలల పాటు విజయానంద్ను సీఎస్గా కొనసాగించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఆయన సర్వీస్ 3 నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం విజయానంద్కు 3 నెలల పొడిగింపు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్గా విజయానంద్కు 3 నెలల పొడిగింపిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వం జారీ చేసిన అదే ఉత్తర్వుల్లోనే 2026 మార్చి 1 నుంచి సాయి ప్రసాద్ సీఎస్గా కొనసాగుతారని స్పష్టం చేసింది. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ఫ్లైట్ కు సిద్ధమైంది. డిసెంబర్ చివరి వారం లేక జనవరి తొలి వారంలో ఈ ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం ఎగరనుంది. ఇప్పటి వరకు 92% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా జూన్ నాటికి పూర్తి చేసి తాత్కాలికంగా విమాన రాకపోకలను ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తుంది. గడువుకు ముందే పనులు పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్టు పనులను కనీసం 15 రోజులకు ఒకసారైనా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలతో ఆయన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఇక విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో టూరిజం, హోటల్స్ రంగాలకు సంబంధించి చాలా సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో పనులు జరుగుతున్నాయి. మిగిలిన 8% పనులు పూర్తి చేసి టెస్ట్ రైడ్ కు సిద్ధం కానుంది. ప్రస్తుతం ఇక్కడ 5,050 మంది ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది పనులు చేస్తున్నారు. విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం కేటాయించింది. వెనుకబడిన ఉత్తరాంధ్రలో దీన్ని ఏర్పాటు చేయాలని భావించిన చంద్రబాబు అప్పట్లో భోగాపురాన్ని ఎంపిక చేశారు. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే 24 మంది నిందితులపై కేసు నమోదు చేయగా ఇప్పుడు మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ నెల 23న సిట్ మెమో దాఖలు చేయగా ఆ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొత్తగా చేర్చిన 12 మందిలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం పూర్వ జీఎం సుబ్రహ్మణ్యం ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మిగిలిన 11 మందిలో 6 టీటీడీ అధికారులు, ఉద్యోగులతో పాటు మిగతా 5 టీటీడీ నియమించిన డైరీ నిపుణులున్నారు. ఇక ఈ 11 మందిలో నెయ్యి కల్తీపై ఫిర్యాదు చేసిన మునుపటి జీఎం మురళీకృష్ణ కూడా ఉన్నారు. దీంతో ఫిర్యాదుదారే నిందితుడిగా మారినట్టయింది. ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసిన మెమోలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. విడతలో జరగనున్న 4,333 సర్పంచ్లు, 33,350 వార్డుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ వాటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 2 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. ఇక తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. తొలి 2 రోజులతో పోలిస్తే దాదాపు 4 రెట్ల నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థులు రాత్రి వరకు లైన్లోనే ఉండి మరీ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇది పోలింగ్ రోజు ఓటు వేసేందుకు ఓటర్లు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా లైన్లో ఉన్న తీరును తలపించింది. ఇక నామినేషన్ల గడువు సాయంత్రం 5 గంటలతో ముగిగా ఆలోపు నామినేషన్ కేంద్రాల లోపలికి వచ్చిన వారిని ఎంత ఆలస్యమైనా అనుమతించాలన్న నిబంధన ఉంది. దీంతో గడువు సమయంలోపే నామినేషన్ కేంద్రాల్లోకి వచ్చిన వారు రాత్రి వరకు లైన్లో ఉండడం పలుచోట్ల కనిపించింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా ఆయా పంచాయతీల సర్పంచ్ పదవులకు తొలి 2 రోజుల్లో 8,198 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు సర్పంచ్లకు 20,000కు పైగా, వార్డు సభ్యులకు 50,000కు పైగా దాఖలయ్యాయి. తెలంగాణలో ఈసారి గ్రామ పంచాయతీలు రికార్డు స్థాయిలో ఏకగ్రీవమవుతున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన శనివారం నాటికి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు వెల్లడైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు, పొదుపు మహిళలతో సమావేశమవుతారు. ఇక 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు 491.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. థర్మల్ విద్యుత్ కూడా అవసరమని, పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడడంతో ఏప్రిల్లో గ్రిడ్ కుప్పకూలి స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. గ్రిడ్ కుప్పకూలితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రోజుకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం ప్రజాభవన్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్
తీసుకోనున్న చర్యలపై భట్టి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం బాగుపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడం బీఆర్ఎస్కి ఇష్టం లేదని, అందుకే సంకుచిత స్వభావంతో ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక విజయం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలను గాలికుదిలేశారని, వారు రాజకీయాలకు పనికిరారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మునిగిపోయామని, ప్రజల్లో కనుమరుగవుతున్నామని బీఆర్ఎస్ నాయకులు బట్టకాల్చి మీద పడేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో థర్మల్ వాటా 2035 కల్లా 3.50 లక్షల మెగావాట్లు ఉండాలని సీఏ అంచనా వేసిందని, ఇందులో రాష్ట్రం వాటా 5,000 నుంచి 6,000 మెగావాట్లు ఉండాలని తెలిపారు. ఇక పిట్హెడ్ భాగంలోనే ప్లాంట్లు కడతామని తెలిపారు. థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో తొలి ప్రాధాన్యం జాతీయ థర్మల్ పవర్ స్టేషన్కే ఇస్తున్నామని, ఎన్టీపీసీ, జెన్కోల్లో ఏదీ తక్కువ ధరకు కడితే వాటికి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను నిర్మించడం ప్రభుత్వ ఉద్దేశమని, దీనికోసం శ్రేయోభిలాషుల సహకారం తీసుకుంటామని, బీఆర్ఎస్ల తప్పిదాలు చేయబోమన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ చేపట్టారని, ఇండియా బుల్స్ కోసం కొని వదిలేసిన టర్బైన్లు అలాగే జనరేటర్లు వినియోగించారని విమర్శించారు. దీనివల్ల బొగ్గు వినియోగంతో పాటు కాలుష్యం పెరగడం, నిర్వహణ సమస్యలతో జెన్కోపై ఏటా భారం పడుతుందని అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. 2014లో రాష్ట్ర అత్యధిక డిమాండ్ 6,755 మెగావాట్లుంటే 2024-25 కల్లా 17,162 మెగావాట్లకు చేరిందన్నారు. కేంద్ర విద్యుత్ సంస్థ నివేదిక ప్రకారం 2034-35 కల్లా రాష్ట్ర డిమాండ్ 38,229 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. 2047 కల్లా 1.38 లక్షల మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల ప్రకారం మొత్తం విద్యుత్లో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 43.33% ఉండాలని, అదే 2030 కల్లా 50%, 2070 కల్లా నెట్ జీరో లక్ష్యం సాధించాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 చోట్ల పంప్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాలకు అనుకూలత ఉందన్నారు. ఈ కేంద్రాల నిర్మాణం చేపడితే పూర్తి కావడానికి 6 ఏళ్లు పడుతుందన్నారు. ముందు చూపు లేనందువల్లే ఏపీ పంప్ స్టోరేజ్ ప్లాంట్లు కట్టుకుందని, మార్కెట్లో దొరికే చవకైన విద్యుత్ను నిల్వ చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నివేదికపై ఏం చేశారు, ఆ నివేదికలో ఏముందని ప్రశ్నించగా, నివేదికను న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించామని, వారి నివేదిక వచ్చిన తరువాత వాస్తవాలు బయటపడతాయని భట్టి వెల్లడించారు. ఒకే ప్రాంతంలో పలు డిస్కంలకు లైసెన్స్ ఇచ్చేలా కేంద్రం విద్యుత్ సవరణ చట్టం ముసాయిదాపై స్పందిస్తూ దానిపై అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుతో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు దూసుకెళ్లనున్నాయి. సదస్సు వేదికగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశ విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఘన భవిష్యత్తును చాటేందుకు ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సు వేదికగా విజన్ 2047 ప్రణాళికను కూడా ప్రకటించనుంది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం సింగపూర్కు చెందిన సెమ్కార్ప్ ఆసక్తి చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సౌర, ఇతర సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పేరు పొందిన ఈ కంపెనీ మురుగునీటి శుద్ధీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. భారత్లో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. తాజాగా తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వంతో సెమ్కార్ప్ చర్చలు ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీలో 1000 ఎకరాలు కేటాయిస్తే తమతో పాటు సింగపూర్కు చెందిన మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే తెలంగాణ రైజింగ్ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక పెట్టుబడుల ప్రణాళిక, ఉద్యోగాల కల్పనపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రఖ్యాత హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ కూడా ఫ్యూచర్ సిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సబ్బులు, టూత్పేస్ట్లు, డిటర్జెంట్లు, టీ, కాఫీ సహా ఇంట్లో ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తులను విక్రయించే ఈ సంస్థకు హైదరాబాద్ శివార్లోని ఉప్పల్, కొంపల్లిలో పరిశ్రమలున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోనూ భారీ పెట్టుబడితో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సదస్సులో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ కథలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి విలన్ అని, 1950 నుంచి 2025 వరకు తెలంగాణకు తొలి శత్రువు, శాశ్వత శత్రువు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టమైన దీక్షా దివస్ సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదు అన్నది సత్యమని స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని, ఆయన ఈ రోజు కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దమ్ముంటే కాంగ్రెస్ లో చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఒకచోట సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తామిద్దరం కలిసే ఉన్నామనే సందేశం ఇచ్చేలా శనివారం ఉదయం సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన డీకే అక్కడే అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సుమారు అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. అనంతరం సీఎం, డీసీఎం కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని సిద్దరామయ్య స్పష్టం చేశారు. నాయకత్వ మార్పునకు సంబంధించి ఇకపై ఏ విభేదాలు ఉండవని చెప్పారు. అధిష్టానం తీర్మానానికి అనుగుణంగా నడుచుకుంటామని, అల్పాహార విందులోనూ అదే తీర్మానించామని వివరించారు. మరో వారం రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ, జేడీఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ధీటుగా ఎదుర్కొంటామని సీఎం తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారికిచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు. సిద్దరామయ్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని, రాజకీయంగా ఇద్దరిది ఒకే తీర్మానమని చెప్పారు. హైకమాండ్ చెప్పినట్లుగానే కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. ఎయిర్బస్ A320 రకం విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో తీవ్ర అలజడి సృష్టించాయి. A318, A319, A320, A321 రకం విమానాల్లో సౌర రేడియో ధార్మికత వల్ల సమస్యలు వచ్చాయని, వెంటనే వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని విమానయాన కంపెనీలు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలకు ఆ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ శుక్రవారం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 6,000 విమానాలు నిలిచిపోయాయి. అడ్వైజరీ జారీ చేసిన సమయంలో ఈ రకానికి చెందిన దాదాపు 3,600 విమానాలు గాల్లో ఎగురుతున్నాయి. అవి గమ్యస్థానాలకు చేరిన వెంటనే వాటి తర్వాతి ప్రయాణాలను రద్దు చేసి సాఫ్ట్వేర్ అప్డేషన్ కోసం తరలించారు. భారత్లోనూ 200 నుంచి 250 విమానాలు నిలిచిపోయాయి. దీంతో చాలా కంపెనీలు ప్రయాణాలను వాయిదా వేయడమో లేక రీషెడ్యూల్ చేయడమో, రద్దు చేయడమో చేశాయి. అయితే తమ విమానాల షెడ్యూల్స్ లో ఏ మార్పు లేదని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్బస్ కంపెనీ 55 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద సాఫ్ట్వేర్ అప్డేషన్ ప్రభావం ఇదేనని ఏవియేషన్ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత కూడా ఈ విమానాలను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే వినియోగంలోకి తేవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలపై అందిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఇందులో పిటిషన్పై మానవ హక్కుల రక్షణ చట్టం 1993 సెక్షన్ 12 కింద మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లో ప్రైవేట్ స్లీపర్ బస్సుల రూపకల్పనలో లోపాల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణికుల కంపార్ట్మెంట్ నుంచి పూర్తిగా వేరు చేయబడి ఉంటుంది. దీనివల్ల ప్రమాదాల సమయంలో డ్రైవర్ తప్పించుకుంటూ ఉండగా ప్రయాణికులు మాత్రం మంటల్లో చిక్కుకొని మరణిస్తున్నారు. ప్రమాదాన్ని ప్రయాణికులు సకాలంలో గుర్తించకుండా అడ్డంకిగా మారుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును కాలరాయడమే. ఈ ఘటనలు బస్సులను తయారు చేసే కంపెనీలు, వాటి ఫిట్నెస్ ను ఆమోదించే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి మండిపడ్డారు. తమిళనాడు నుంచి కేంద్రానికి భారీ రెవెన్యూ వెళ్తున్నప్పటికీ రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రజల హక్కులను పదే పదే లేఖల ద్వారా, ప్రత్యక్షంగా అభ్యర్థనల ద్వారా, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాల ద్వారా తెలియజేసినా కేంద్రం స్పందించకపోవడం అన్యాయమన్నారు. దేశంలోనే అత్యధిక పన్ను ఆదాయం అందిస్తున్న రాష్ట్రం తమిళనాడే అని, అలాంటి రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేయడం ఎవరూ అంగీకరించరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ తమిళనాడు 11.19% ఆర్థిక వృద్ధిని సాధించిందని, తాము కుంగిపోము, నిలబడి గర్వంగా నడుస్తాము అని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమిళనాడు ప్రజల ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.